శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ, మత్స్యకార సోదరులకు మీ బడి శ్రీరాములు సాగర మత్స్యకార సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మరియు బందరవానిపేట గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థి తెలియజేయిందేమనగా, మనందరికీ తెలిసిన విషయమే, మన ప్రభుత్వం వారు 2026 సంవత్సరానికి గాను మత్స్యకార సేవా పథకాన్ని వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలను ప్రతి మత్స్యకారుడికి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మా బందరవానిపేట గ్రామంలో 1182 మందిలో సుమారు 500 మందికి మత్స్యకారులు కాని, మత్స్యకార కులానికి ఎటువంటి సంబంధం లేని మత్స్యకారులుగా చేర్చి వారితో మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు లావాదేవీలు జరిపి సుమారు 20,000 రూపాయలకు గాను పేర్లు ఇచ్చిన వారికి 5,000 రూపాయలు, అలాగే మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు 15,000 రూపాయలను అందించడం జరిగింది. ఈ 15,000 రూపాయలు పార్టీ ఫండ్గా వెళ్ళిందా, లేదా ఎవరితో సహకారంతో ఇంత స్కామ్ను చేయడానికి ఒక్క బందరవానిపేట గ్రామంలోనే ₹1,00,00,000 వరకు సుమారు చేశారు అంటే మిగతా గ్రామాల్లో ఆలోచించండి మత్స్యకార సోదరులారా, అలాగే జిల్లాలో ఉన్న ఇతర పార్టీల నాయకులారా. అలాగే శ్రీయుత మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, దయచేసి ఒక్క విషయం సార్, మీరు ఒక మత్స్యశాఖ మంత్రివర్యులుగా ఉండి ఇలాంటి స్కామ్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? మీ పార్టీకి కూడా, మీ యొక్క శాఖ కార్యాలయానికి కూడా నేను ఫిర్యాదులు చేయడం జరిగింది, ఎవరూ పట్టించుకోవడం లేదు. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి, మెజిస్ట్రేట్ గారికి, అలాగే ఫిషరీస్ శాఖ వారికి అందరికీ పంపించడం జరిగింది. అలాగే శ్రీయుత జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కె పవన్ కళ్యాణ్ అన్నగారికి తెలియజేయిందేమనగా, మన సిద్ధాంతాల్లో 6వ సిద్ధాంతం అవినీతిపై. శ్రీయుత పవన్ కళ్యాణ్ అన్నగారు, మన 6వ సిద్ధాంతంలో భాగంగా అవినీతిపై రాజీ లేని పోరాటం, అందులో భాగంగా మా బందరవానిపేట గ్రామంలోనే మొదటగా 3 స్కాములు జరిగాయి. పంచాయతీ నిధుల దుర్వినియోగం, అలాగే జలజీవన మిషన్, అలాగే లేని సీసీ రోడ్లు, కాలువలు ఉన్నట్లుగా సృష్టించడం, అలాగే చాలా విషయాలు కూడా మా గ్రామ పెద్దల సమక్షంలోనే నిరూపించడం జరిగింది. స్వయాన జనవాణి కార్యక్రమానికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. అక్కడ పట్టించుకోక ఇంకా ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జిల్లా నాయకత్వానికి కూడా నేను తెలియజేశాను. అలాగే మా జిల్లా సొసైటీ అధ్యక్షుల గారికి కూడా తెలియజేయడం జరిగింది. కేవలం తన పార్టీ వారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, ఏదైనా ఒకటి విషయం, అవినీతి అనేది ఎవరు చేసినా తప్పే, దాన్ని ప్రశ్నించడం నా బాధ్యత. అందువల్ల ఈ యొక్క విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నాకు సహాయం చేసేవారు దయచేసి ఈ యొక్క